రెబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయితే ఇటీవల చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడే కడప దర్గాను సందర్శించాడు. ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు కడప దర్గాలో జరిగే 80వ జాతీయ ముషైరా గజాల్ ఈవెంట్ను చరణ్ హాజరయ్యాడు. కడప దర్గాను సందర్శించి ఆ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ మగధీర సినిమా రిలీజ్ ముందు కూడా ఇక్కడికి వచ్చాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. రెహమాన్ గారికి మాట ఇచ్చాను, కడప దర్గాకు వస్తానని. అందుకే మాలలో ఉన్నా కూడా వచ్చాను. ఈ దర్గా నాకు ఎంతో ప్రత్యేకమైనదని కామెంట్స్ చేశారు. అయితే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు ఎలా వెళ్లారంటూ పలువురు చరణ్పై విమర్శలు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మెగా ఫ్యాన్స్ చరణ్ని అభినందిస్తున్నా కొంతమంది సోషల్ మీడియాలో చరణ్పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ విమర్శలపై ఉపాసన సమాధానం ఇచ్చింది. ఉపాసన చరణ్ దర్గాని సందర్శించిన ఫోటో షేర్ చేసి, దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ కలుపుతుంది, కానీ విడగొట్టదు. భారతీయులుగా మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐకమత్యం మా బలంతోనే ఉంది. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతరుల మతాలను కూడా గౌరవిస్తారని రాసి వన్ నేషన్ వన్ స్పిరిట్ జై హింద్ అని పోస్ట్ చేశారు. దీంతో ఉపాసన ట్వీట్ వైరల్గా మారింది.